అంతే కదా. అంతే కదా. సో బ్యూరోక్రసీ ఎలా కొలాప్స్ అయింది, ఇవి ఎలా విధ్వంసానికి గురైంది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ చేసేదే వీళ్ళు కదా, అలాంటి బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ అది విధ్వంసానికి గురైంది అనేది ఒక భయము, లేకపోతే ఒక ఎందుకు అంటున్నానంటే ఈ మాట సురేష్ గారు, ఇందాకనే ఈవినింగ్ పివి రమేష్ గారు వారు మాట్లాడుతూ ఈ విధ్వంసానికి ఈ మాటలే మాట్లాడాడు ఆయన కూడా, ఈ వ్యవస్థల్లో జరిగిన ఈ విధ్వంసానికి నేను కూడా ఒక బలిపశువునయ్యాను అని అన్నాడు. నిజానికి ఆనెస్ట్ ఆఫీసర్ తెలుసు కదా, నేను కూడా బలయ్యాను అన్నాడు. అంటే బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా విధ్వంసానికి గురైంది అని అంటే ఇది సమాజానికి మంచిది కాదు. దానిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి? బ్యూరోక్రసీకి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి రాజ్యాంగ రక్షణ ఉందండి. ఎందుకు ఇచ్చారు రాజ్యాంగ రక్షణ అంటే, పొలిటికల్ బాసెస్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం నడిపించే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ కోసం గాను వీళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకొస్తారు, అక్రమాలు చేయడం కోసం, అవినీతి చేయడం కోసం. ఆ ఒత్తిళ్లకు వీళ్ళు లొంగకుండా ఉండాలంటే వీళ్ళకి రాజ్యాంగ రక్షణ కల్పించాలి అని రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ రక్షణ కల్పించారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఎంత ఎంత అధోస్థాయికి దిగజార్చారంటే చాలా ఆశ్చర్యం. ఆ పతనం అనేది ఉంది చూశారు, ఆ పతనం వాళ్ళు దిగజారిపోయిన తీరు, ఆ పతనం ఇది కూడా ఎగైన్ నేను అనేది డయాబాలికల్ గవర్నమెంట్ అని ఇది కూడా మనం చూడం. ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత దారుణమైన పతనం, బ్యూరోక్రసీ విలువలు మనం ఎప్పుడు వినలా, కనలా. దాన్ని రకరకాల పద్ధతుల్లో సాధించారు. చాలా కీలకమైన పొజిషన్స్లో సొంత మనుషులు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. చూడండి, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి కడప జిల్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ జవహర్ రెడ్డి గారు కడప జిల్లా చీఫ్ సెక్రటరీ కడప జిల్లా. నెక్స్ట్ రాజేంద్రనాథ్ డీజీపీ కడప జిల్లా రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ హైరార్కీలో ఐఏఎస్, రామకృష్ణారెడ్డి గారు, ఐఎఫ్ఎస్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్ ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆయన పేరేది గుర్తులేదు, ఆయన కూడా రెడ్డి గారు కడప జిల్లా. ఏం చెప్తుందండి ఈ ఈక్వేషన్ మనకి? ఎందుకు అసలు అన్ని తానే ముఖ్యమంత్రి తలలో నాలుకో లేకపోతే ముఖ్యమంత్రికి తల ఈయనో నాకు తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్, బంధువు కడప జిల్లా, కర్నూలు పక్కన. ఏ రకమైన సందేశం ఇస్తున్నారు? మేము చేయదలుచుకుంది మేము చేస్తాం, మేము లెక్క చెయ్యం, మా పద్ధతిలో మేము నడిపిస్తాం, నాకు ఈ మొత్తం ఈ కంప్లీట్ ఈ వ్యవస్థలన్నీ నాకు దాసోహం అనాల్సిందే. ఒక క్రూడ్ సిగ్నల్. ఈ తరహా సిగ్నల్ ఇస్తూ ఉంటే అది మనకే కాదు, బ్యూరోక్రసీకి కూడా సిగ్నలే. అవును, బ్యూరోక్రసీకి కూడా సిగ్నలే కదా అది. రెండవది, ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి కాన్ఫిడెన్షియల్ ప్రతి సంవత్సరం వాళ్ళు కాన్ఫిడెన్షియల్ రికార్డులో రిమార్క్స్ రాస్తారు కదా, అందరి మొత్తం ఎంటైర్ బ్యూరోక్రసీ రిమార్క్స్ రాసే అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తనకి దఖలుపరుచుకున్నారు. అన్హర్డ్ ఆఫ్, ఎక్కడ జరగలే ఇది. కనీసం మనకి తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇది ముఖ్యమంత్రి పూర్తిగా తనకి దఖలుపరుచుకోవటం, తన చేతిలో తీసుకోవటం ఇది ఫస్ట్ టైం. వాళ్ళ చరిత్ర కూడా జాతకాలు కూడా వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఫస్ట్ టైం. ఇండిపెండెంట్ ఆఫీసర్స్ని ఇప్పుడు ఉదాహరణకు ఏవి వెంకటేశ్వరరావు గారు ఎన్నాళ్ళ నుంచి బయట వచ్చారు? ఆయన్ని సిగ్నల్, క్రూడ్ సిగ్నల్. ఆయన రీఇన్స్టేట్ చేయాల్సిన టైం ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది? 5 ఏళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆయన బయటే ఉన్నాడు, ఒక్క రోజే కూర్చున్నాడు అంతే. మే 31 అనుకుంటా ఆయన రిటైర్మెంట్. ఈ వీళ్ళు ఆయన డిస్మిసల్కి రాశారు, విచ్ ఈజ్ అగెన్స్ట్ రూల్స్. రాజ్యాంగం ప్రకారం తప్పే ఇది. అసలు ఏ పద్ధతి ప్రకారం అది కరెక్ట్ కాదు. అదే చెప్పింది గవర్నమెంట్, యూపీఎస్సీ అదే చెప్పింది, హోమ్ మినిస్ట్రీ అదే చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే 2 ఇంక్రిమెంట్లు కోసుకోండి మీరు అవసరమైతే అని చెప్పారు కదా, దాన్ని వీళ్ళు అమలు చేయాలి. ఎందుకు అమలు చేయట్లేదంటే, నాకు ఇష్టం లేని మనిషి ఇక్కడికి రావటానికి వీల్లేదు. ఆయన డీజీ ర్యాంక్ ఆఫీసరు, డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసరు, సిన్సియర్ ఆఫీసర్. నేను చూసిన
ఐపీఎస్ ఆఫీసర్లు నా కెరీర్లో నేను చూసిన ఐపీఎస్ ఆఫీసర్లో నిజాయితీగా నిలబడిన కొద్దిమంది ఆఫీసర్లు కూడా ఆయన. రాటాకి లేదంతే, మేము తలుచుకుంటే రానియం. అది చెప్పటం కోసం అనమాట. ఈ తరహా సిగ్నల్స్ ద్వారా బ్యూరోక్రసీని అదుపులో పెట్టారు. మరి కొరగానోడు ఉంటాడు, మరి అయితే కొరుకుడు పడిన మనిషి ఉంటాడు, ఎక్కడో తీసుకెళ్ళి అసలు ఎందుకు పనికి రాకుండా తీసుకెళ్ళి ఎక్కడో చోట ఏదో రంగు ఇబ్బంది పెడతారు. మనకి తెలియదు కదా. ఏదైనా మనం చెప్పిన మాట విన్నామంటే వాళ్ళు మళ్ళీ మెయిన్ లైన్లోకి వచ్చేస్తారు. అటువంటివి కూడా జరిగినాయి. పోలీసు వ్యవస్థ వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అది ఇక మనం మాటలో చెప్పలేనంత ధ్వంసమైంది. చూసాంగా ఏం చేశారు వాళ్ళు. రూల్ ఆఫ్ లాని నడిపించేది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కాదండి. రూల్ ఆఫ్ లాని అమలు చేసేది బ్యూరోక్రసీ, నాట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అవును, బ్యూరోక్రసీ అమలు చేస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల కీలకం అక్కడే. వాళ్లే ఈ విధంగా తయారైతే, వాళ్లే ఈ పద్ధతుల్లో నడుస్తూ ఉంటే రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంటుంది? రూల్ ఆఫ్ లా ఈస్ గివెన్ కంప్లీట్ గో బై. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లాని తీసుకెళ్లి చెత్తబుట్టలు వేసిరేశారు. అసలు లేదు రూల్ ఆఫ్ లా అనేది లేదు. లేకపోతే దాన్ని ఉంచాల్సిన వాళ్ళు, దాన్ని కాపాడాల్సిన వాళ్ళు, అమలు చేయాల్సిన వాళ్ళు ఈ బ్యూరోక్రాట్లు. వాళ్ళేమో అక్కడ అడుగులకు మడుగులు పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు మనం రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకోండి. అవును. ఆయన ఏం చెప్పాడు? తీసుకెళ్లి వాడిని మంచం మీద పడేసి ఆయన చావుబాతుంది. ఆ సునీల్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ అక్కడే ఉన్నారట. ఆయన లైవ్ లో ఫోన్ లో కూడా చూపించారట ఎవరికో ఎవరనేది మనం ఊహించవచ్చు, బట్ వీ కాంట్ రివీల్ కదా, మనం చెప్పలేము. ఊహించవచ్చు ఎవరికి చూపించారు. ఏమిటది? ఎందుకు అవసరం ఏంటి? ఆ విధమైన ఉల్లంఘన, అంత భయంకరమైన ఉల్లంఘన జరిగితే సమాజంలో, ఒక డెమోక్రసీలో, ఒక సిస్టమ్ ఉన్నట్ట, సిస్టమ్ లేనట్ట?